వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. దిస్ ఇస్ అపరాజిత. సో ఈరోజు వీడియో వచ్చి ఇంట్రొడక్టరీ వీడియో అండి. అంటే ఇప్పుడు వరకు యాజ్ ఇన్ పర్సన్ అంటే డైరెక్ట్గా చూడలేదు, బట్ ఇప్పుడు మా ఫ్యామిలీని నేను మీకు ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇంక ఇక్కడ నుంచి అందరం కనిపిస్తాం అండ్ మేము మా డైలీ వ్లాగ్స్ లేకపోతే మా డైలీ రొటీన్, సో ప్రతి కంటెంట్ కూడా మేము షేర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి. సో ప్రస్తుతానికి మేమైతే ఈరోజు సండే, సో చక్కగా ఈవినింగ్ ఇలా మా పిల్లలతో పాటు ఇలా టైం స్పెండ్ చేస్తున్నాము. ఎలా టైం స్పెండ్ చేస్తున్నాము అండ్ మా పిల్లల్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము. సో రండి వెళ్దాం. గుడ్ ఈవినింగ్ అండి. టైం వచ్చి 8 అవుతుంది. సో నా పేరు వచ్చి అపరాజిత. ఇప్పటి వరకు మీరు నా వాయిసే విన్నారు కుకింగ్ వీడియోస్లో, బట్ ఇప్పటి నుంచి అయితే మమ్మల్ని ఇన్ పర్సన్ మీరు చూడబోతున్నారు. అండ్ మా హస్బెండ్ నేమ్ వచ్చి జోషి. బిహైండ్ ద కెమెరా మీరు ముందు చూస్తారు. అండ్ మా పిల్లలు అయితే ప్రస్తుతానికి ఇక్కడ లేరండి, సో వాళ్ళ దగ్గరికి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాము. సో ఈ వీడియో వచ్చి ఇంట్రొడక్టరీ వీడియో అండి. సో వాట్ ఐ మీన్ హూ వి ఆర్ అంటే మా ఫ్యామిలీ, సో ఇంట్రొడక్షన్ వీడియో అనమాట. ఆ ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి, వైజాగ్ తెలుగు ఫ్యామిలీ నుంచి ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళకి మేము ఎవరో తెలుసు, బట్ కుకీస్ కిచెన్లో ఉన్న వాళ్ళకైతే మేము ఎవరో తెలియదు కాబట్టి ఇట్స్ జస్ట్ అన్ ఇంట్రొడక్టరీ వీడియో. సో మమ్మల్ని మేము మీతో పరిచయం చేసుకోవడానికి, కొంచెం ర్యాపో పెంచుకోవడానికి అయితే మాత్రం మేము వీడియో ఇలా స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మా పిల్లల దగ్గరికి అయితే ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యామండి. సో వెళ్దాం రండి. సో మేమైతే టీ టైంకి వచ్చామండి. సో టీ తీసుకొని అప్పుడు రిచి క్రిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అనేసని. ఫైనల్లీ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చామండి. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. సో ఈరోజు సండే కదా, సో వాళ్ళు ముందు పంపించేసాము, మేము వచ్చాము. సో మా పిల్లల దగ్గరికి వెళ్తామని చెప్పాము కదండి. సో వీళ్ళనైతే మేము బాక్స్ క్రికెట్ ఆడడానికి తీసుకొస్తాము. సో వాళ్ళు ఆడుకుంటూ డీటెయిల్స్ ఇస్తాను నేను. సో ఈవినింగ్ మాకు ఛాయ్ తాగడం అలవాటు అండి. ఈరోజు అంటే ఛాయ్ చేసుకునే స్కోప్ లేదు, ఎందుకంటే పడుకుండిపోయి సండే కదా, కాబట్టి ఇక్కడికే తెచ్చేసుకున్నాము. నేను కప్పు క్యారీ చేస్తానండి, పెద్ద సోక్ అని మీరు అనుకోకండి. నాకు ఈ గ్లాసులో వేస్తే టీ టేస్ట్ మారిపోద్దండి. అందుకనే ఆ టీ టైంకి వెళ్ళిన బయట టీ తాగినా అయితే గ్లాసులో గాజు గ్లాసులో అడుగుతాను వంపేకు. సో ముందు ఈవినింగ్ టీ చక్కగా తాగేసి దాని తర్వాత వాళ్ళతో కొంచెంసేపు జాయిన్ అవుతాను. మిగతా డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందాం. సాధారణంగా మేము ఈ క్రికెట్కి వచ్చినప్పుడు, ప్రత్యేకించి పిల్లలు ఆడడానికి వచ్చినప్పుడు తినడానికి ఏదో ఒకటి తీసుకొస్తామండి. ఈరోజు కొంచెం గందరగోళం మీద ఉండి తేలేదు, అయితే అందరం ఛాయ్ తాగుతున్నాము. కొన్నిసార్లు బిస్కెట్స్ పట్టుకొని వస్తాము. అపరాజిత అయితే మేము ఆడుతున్నంతసేపు కూర్చుంటుంది. నేను ఆడతాను కొన్నిసార్లు వీళ్ళు ఆడుకుంటారు. పెద్దోళ్ళు మేము ఆడుకున్నప్పుడు మాత్రం దూరుతారు, మా పిల్లలు కూడా జాయిన్ అవుతారు. వాళ్ళని ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఒకసారి గ్రౌండ్ చూపించడాడి, మొత్తం గ్రౌండ్ చూపించినాను. మొత్తం ఇదే గ్రౌండ్ అండి. మా ఇంటి నుంచి ఒక 10 minutes ఉంటుంది, అంటే 1 km ఉంటుంది. దీని డీటెయిల్స్ కూడా ఇస్తాను మీకు. హాయ్ అండి, దిస్ ఈజ్ జోషి. సో ఫస్ట్ టైం కదా పరిచయం చేసుకున్నాను. అపరాజిత హస్బెండ్ చెప్పమంటుందండి, అపరాజిత హస్బెండ్ అని చెప్పమంటుంది. ఏం కాదండి, వెనకాల నుంచి వెళ్ళేలాగా అంటుంది. సో ప్రస్తుతం ఈ బాక్స్ క్రికెట్లో ఉన్నామండి. ఈ పేరులోనే ఉంటుంది బాక్స్ క్రికెట్ అని, అంటే బాక్స్లో ఆడుకోవాలి. చిన్నప్పుడు అయితే పెద్ద గ్రౌండ్స్ ఉండేవి, భలే ఆడుకునేవాళ్ళం. ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఇంకా తిరిగే లేదండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉన్నట్టు బ్యాట్స్ మాకు ఉండేవి కాదు. ఎలా ఉండేదంటే కొబ్బరి మట్ట ఉంటుంది తెలుసు కదా, కొబ్బరి ఆకుని చివరి మట్ట దాన్ని కట్ చేసుకొని దాన్ని బ్యాట్గా ఆడుకునేవాళ్ళం. అప్పుడు బ్యాట్ అంటే లగ్జరీ అండి, బ్యాట్ అంటే లగ్జరీ. ఒక బ్యాట్ ఒకటి దగ్గర ఉంది అంటే చాలా గ్రేట్ అనమాట. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి,
బ్యాట్స్ కొనుక్కునే కెపాసిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి, లేనిదల్లా గ్రౌండే. ఇంకెలా తయారయ్యారంటే పిల్లలు మొద్దుల్లా తయారయ్యారు. ఇంకొకటి ఏంటి అంటే మేము స్పోర్ట్స్కి చాలా ప్రయారిటీ ఇస్తామండి. ఎందుకు ప్రయారిటీ అంటే మనకి చదువు ఎంత ఇంపార్టెంటో మెంటల్గా ఈ ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో మన ఇండియన్ ఎడ్యుకేషన్లో మరి దాన్ని ఎందుకో స్ట్రెస్ చేసి చూపించరు, ప్రమోట్ చేయరు. ప్రస్తుతం మనకు ఒలింపిక్స్ అవుతున్నాయి, ఇండియాకి మెడల్స్ వస్తున్నాయి, కానీ మనకున్న పాపులేషన్ రేషియోలో అన్ని మెడల్స్ రావట్లేదు. డిసప్పాయింట్ అవుతాము. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే ఎక్స్పెక్ట్ చేసే కంటే యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే మనకి 1 వీక్ స్కూల్ ఉంటే, 5 డేస్ స్కూల్ ఉంటే, 6 డేస్ స్కూల్ ఉంటే దాంట్లో ఒకే ఒక స్పోర్ట్స్ పీరియడ్ ఉంటుంది. ఆ స్పోర్ట్స్ పీరియడ్ కూడా ఏ మ్యాథ్స్ టీచర్ రాకూడదు, సైన్స్ టీచర్ రాకూడదు, హిందీ టీచర్ రాకూడదు అని అనుకుని బెదిరిగా ఉంటారు. ఎందుకంటే ఆ పీరియడ్లో కూడా ఏదో టీచర్ వచ్చి క్లాస్ తీసుకునేవారు. మాకు అలా జరగలేదులేండి. మాకు స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్కే తీసుకెళ్ళేవారు. ఈ రోజుల్లో పీరియడ్ నామకే వాస ఉంటుంది, కానీ వాళ్ళని ఆడించట్లేదు. రెండో రీజన్ ఏంటంటే ఆడించడానికి గ్రౌండ్లు కూడా లేవు. సో మా చైల్డ్హుడ్ అయితే మా స్కూల్ అంటే ఆ స్కూల్కి వెళ్ళాలి, ఆడుకోవాలి. ఎలా ఆడుకునేవాళ్ళం అంటే టీ బ్రేక్ 10 మినిట్సే ఉంటుంది కదండి. చిన్న ప్లాస్టిక్ బాల్ ఉండేది, ఇప్పుడు రావట్లేదు అవి. వాటితో వీప్సాప్ ఆడుకునేవాళ్ళం అండి. కొడితే వీపులు అంటికిపోయేవి. అంటే ఆ 3 పీరియడ్లు మొత్తం అంతా ఆ 10 నిమిషాలు వదిలేసేది. మళ్ళీ నెక్స్ట్ 2 పీరియడ్స్కి మళ్ళీ చెమటతో హడావిడిగా ఉండేవాళ్ళు. మళ్ళీ ఆ 2 ఆడిన తర్వాత మేము అందరం మాట్లాడుకునేవాళ్ళం. అందరం టైంకి వచ్చేయండి రా భోంచేసి అనగానే మళ్ళీ అరగంట మధ్యాహ్నం ఆ ఎండ్లో మళ్ళీ వీప్సాప్ ఆడేసేవాళ్ళు. సో ఫిజికల్ యాక్టివిటీ ఏం చేస్తుందంటే పిల్లల్ని చాలా యాక్టివ్గా ఉంచుతుంది. అందుకనే పని కట్టుకొని తీసుకొచ్చి డబ్బులు పే చేసి మరి ఆడిస్తాను. కాబట్టి పిల్లలకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వీక్లీ ట్వైస్ ఇక్కడ తీసుకొస్తాము. పెర్ అవర్ 700 ఛార్జ్ అవుతుందండి. ఫ్రైడే నైట్. ఎందుకు ఫ్రైడే నైట్ అంటే సాటర్డే వీళ్ళకి స్కూల్ ఉండదు, అందుకనే ఫ్రీగా ఉంటాం కాబట్టి ఫ్రైడే నైట్. అలాగే సండే నైట్, ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి మళ్ళీ స్కూల్ కాబట్టి వాళ్ళని హోంవర్క్స్ అవి కంప్లీట్ చేస్తారు కాబట్టి ఏమంటారు వాళ్ళకి రిఫ్రెషింగ్గా ఉంటుందని ఆడిస్తాము. సో ఇది పిల్లలకి ఇంపార్టెంట్ అండి. లేకపోతే మీకు స్కూల్స్లో మీరు చూడండి పిల్లల్ని, ఇప్పుడు లేటెస్ట్ స్కూల్లో అపార్ట్మెంట్స్లో స్కూల్స్ పెడుతున్నారు కదా, వాళ్ళు ఆ రైలింగ్ని పట్టుకొని ఇలా చూస్తూ ఉంటారు బయటికి వెళ్తున్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు క్లాస్ వినేది అక్కడే, అన్నం తినేది అక్కడే, తిరిగేది అక్కడ, అన్నీ రోజంతా అక్కడే ఉంటారు. వాళ్ళకి ఇంకేం ఎక్కుతుందో చెప్పండి. సో ఇది మా ఒపీనియన్ అండి. అది మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారో అది మీ ఇష్టం. వీడు మా పెద్దోడండి, రిచి జోయన్. వీడేమో క్రిస్సీ, ఎవెన్. సో వీళ్ళ ముద్దు ఒరిజినల్ నేమ్స్ ఆ ఛానల్లో కూడా ఎవరికి తెలియవు. రిచి, క్రిస్సీ అని తెలుసు. ఇద్దరికి క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాకు చాలా ఇష్టం. నేను ఆడేవాడిని, ఇప్పటికీ ఆడేస్తాను. కొంచెం ఒళ్ళు నొప్పులు బైరన్నర్ పెట్టుకుని మరీ ఆడేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇష్టం ఒకటే కాదు కదా, ఆడడం రావాలి కదా. ఇద్దరు మంచి బౌలింగ్ చేస్తారు, బ్యాటింగ్ పర్లేదు, ఇద్దరు మంచి బౌలింగ్ చేస్తారు. వీలైతే వాళ్ళ బౌలింగ్ యాక్షన్ చూపెడతాను. నేను నార్మల్ ప్లేయర్నండి, అలాగని బిల్డప్ ఇచ్చి ఏం ఆడకపోవడం అనేది లేదు. నార్మల్ ప్లేయర్ని. వీళ్ళు మాత్రం ప్రొఫెషనల్గా బాగానే నేర్చుకుంటున్నారు. వీళ్ళు బౌలింగ్ యాక్షన్ చూపెడతాను. ఈ గ్రౌండ్ పదండి, నేను వచ్చేస్తాను. ఈ గ్రౌండ్కి వచ్చేసి పర్ వీక్ 1 అవర్కి 700 పే చేస్తామండి. అలాగే వీళ్ళకి సపోర్ట్గా కొంతమంది పిల్లలు కూడా వస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరే ఆడుకోవడానికి అవ్వదు కదా, అలాగంటే నేను ఆడించాలి, నేను పరిగెత్తాలి, నేను బౌలింగ్ వేయాలి. అందుకనే పర్ వీక్ 700 ఛార్జ్ చేస్తారు. 2 సార్లు డబ్బులు పోతే పోయింది, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని, ఒక స్పోర్ట్ గేమ్ రావాలని. దగ్గరలో ఏదైనా అకాడమీ ఉంటే జాయిన్ చేయాలని చాలా ఉంది, కానీ దగ్గరలో ఎక్కడ కనిపించట్లేదు. ఓకే.
స్పోర్ట్స్ ఫిజికల్ యాక్టివిటీస్ ఓకే, చదువుల సంగతి ఏంటి అని మీరు అనుకోవచ్చేమో. చదువుల విషయంలో కూడా మేము కాంప్రమైజ్ అవ్వమండి. అలాగని వీఆర్ నాట్ ఎట్ ఆల్ బ్యాక్ ఆఫ్ నంబర్స్ అండ్ ర్యాంక్స్ అండి. సో అలాగని వాళ్ళకి మార్క్స్ చాలా బాగా వస్తాయండి, బాగా చదువుకుంటారు. ఎప్పుడు వీక్లీ టెస్ట్లో కానీ లేకపోతే హాఫ్ ఇయర్లీస్ ఆర్ యాన్యువల్ ఎగ్జామ్స్లో కానీ మంచి గ్రేడ్స్లో ఉంటారు ఎప్పుడూను. సో అలాగని విడిచిపెట్టము, అలాగని స్ట్రిక్ట్గా పట్టుబట్టి టాప్ అయిపోవాలి ఇలా అని కూడా మేము ఉండమండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు వాళ్ళు హోంవర్క్స్ చేసి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చాము. అలాగని వాళ్ళకి మూడ్ వచ్చి డాడీ ఇంకా రాసేసుకుంటాం అర్ధరాత్రి అయినా అని కూడా మేము రాయనివ్వమండి. అక్కడితో క్లోజ్ చేయించేస్తాము. లేదు ఇంక ఇక్కడ నుంచి ఆడుకోవాలి లేకపోతే స్లీప్ టైం అనేసి అని చెప్తాము. అలాగని ఆడేసుకుంటాం రాత్రి అంతా, లేకపోతే ఇంకా చదవము అని అన్నా కూడా ఒప్పుకునేది లేదు. సో రెండు వి బ్యాలెన్స్ అండి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఎలా చదివిస్తాము అనేది, ఎలా చదివిస్తామనే అంటే పద్ధతులు ఉంటాయి కదా, మేము ఏ పద్ధతి ఫాలో అవుతాం అనేది ముందు వీడియోస్లో చెప్తామండి. అది మీకు ఉపయోగపడుతుంది. అంటే మీరు అలా చేయమని కాదు, మేము అలా ఫాలో అవుతాము. సో ముందు వీడియోస్లో చెప్తాము. 6 కొట్టేస్తాడు చూడు. సూపర్, వెరీ గుడ్ డాడీ. ఒరే రిచి 6 కొడతాడు అని అన్నాను, 6 కొట్టావురా. నేను అది ఏమంటారు షూట్ చేయలేకపోయానండి. ఈ వీడిని కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. వీళ్ళు వేసుకున్న జెర్సీస్ నేను అమెజాన్లో తీసుకున్నానండి. సో ఆ జెర్సీస్ లింక్స్, అమెజాన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. సూపర్ డాడీ. వీడి బౌలింగ్ యాక్షన్ చాలా బాగుంటుందండి. వావ్ డాడీ, సూపర్. సో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మేమిద్దరం వెళ్తామండి వీళ్ళతో. అంటే మ్యాక్సిమమ్ ఇప్పుడు ఒకవేళ మేమిద్దరం ఈవినింగ్ వాక్ చేస్తాము. ఒకవేళ వీళ్ళు ఆడడానికి అవ్వలేదు అనుకోండి, మాతో పాటు వాక్ తీసుకెళ్తాము, సైక్లింగ్ తీసుకెళ్తాము. ఈవెన్ వాళ్ళ హెయిర్ కట్ కూడా మేమిద్దరం వెళ్ళిపోతాం. అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇద్దరం వస్తాము, వచ్చి వాళ్ళని చీర్ చేస్తాము. అంటే బాగా ఆడుతున్నారు నాన్న అది అని మేమిద్దరం ఉండి మళ్ళీ తీసుకుని వెళ్తాము. అంటే సాధారణంగా అలా అనకూడదు, మదర్స్ ఇంట్లో ఉండిపోతారు కదా. సో బట్ మేమిద్దరం వస్తాము, వచ్చేసి చక్కగా చీర్ చేసి అందరం ఆడుకుని సరదాగా ఇంటికి వెళ్తాము. నేను కూడా ఆడుతాను. నువ్వు గొప్పగా ఆడుతావు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. కొంచెం కంగారుగానే చేసాం. ఎందుకు అని అంటే ఇంట్రొడక్టరీ వీడియో అండ్ వీడియో పోస్ట్ చేయాలి, వెంటనే పడాలి అని చెప్పి అని కొంచెం కంగారులో ఉన్నాం. బట్ విల్ బీ పోస్టింగ్ ఆన్ కంటిన్యూస్లీ. వీడియోస్ పెట్టడమే కాదు కానీ వీడియోస్ విల్ బీ వాల్యూ యాడెడ్ వీడియోస్ అండి, ఇన్ఫర్మేటివ్ అండ్ వాల్యూ ఇచ్చే వీడియోస్గా ఉండాలి. సో అలాంటి కంటెంట్తోనే మేము ముందుకు వస్తాము అండ్ మీతో కూడా మేము షేర్ చేసుకుంటాం. దిస్ ఇంక్లూడ్స్ అవర్ ఫ్యామిలీ, అవర్ డైలీ రొటీన్, లేకపోతే కిడ్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, సో రిలేషన్షిప్, కపుల్ గోల్స్, సో ఇవన్నీ మేమైతే మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. హోప్ మీరు ఈ ఛానల్ కూడా అలాగే ఎంకరేజ్ చేస్తారనుకున్నాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కింద కమెంట్స్లో తెలియచేయండి. అండ్ ఎలాంటి కంటెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కింద కమెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అప్పుడే షేర్ చేయకండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత షేర్ చేయండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.